బ్లడ్ ప్రెషర్ అనగా మన రక్తనాళంలో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుందండి. అంటే ఎప్పుడైనా మన హార్ట్ అనేది బ్లడ్ బాడీ మొత్తం పంప్ చేయడానికి ఒక ప్రెషర్తో పంప్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ అనేది మనకి హై రేట్స్కి వెళ్తుందో అది దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. అయితే హై బ్లడ్ ప్రెషర్ అనేది దానికి ఎందుకంత మనం దానికి అంత ప్రాధాన్యం ఇస్తామంటే హై బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారు అంటే ఎప్పుడైతే మనకి స్లోగా మనకి గ్రాడ్యువల్గా బాడీలో బీపీ పెరుగుతూ వెళ్తుందో దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి బాడీ పలు విధాలుగా చేంజెస్ నుంచి పాస్ అవుతుంది. అంటే కిడ్నీస్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, గుండె కానివ్వండి, ఒక లెవెల్ వరకు మనకి దాన్ని అకామిడేట్ చేయడానికి అది చేస్తుంది, ట్రై చేస్తుంది. అయితే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే వెన్ ద బీపీ రీచెస్ డేంజరస్లీ హై లెవెల్స్ అంటే 160, 170 అట్లా కొన్ని నెలలకు ఉందనుకోండి, ఈ ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. సడన్గా ఒకరోజు వాళ్ళకి పక్షవాతం కానివ్వండి, గుండెపోటు లాంటి సిమ్టమ్స్తో వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో వచ్చి చేరాల్సి వస్తుంది. అప్పటి వరకు కూడా వాళ్ళకి బీపీ ఉందనే సిమ్టమ్స్ ఉన్నదని వాళ్ళకి తెలియదు. ఏ సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెసెస్తో బయటపడడం వాళ్ళ కారణం వలన బీపీని మనం సైలెంట్ కిల్లర్ అని అంటాం. అయితే బీపీ రికార్డింగ్స్ కూడా నార్మల్ వాల్యూస్ అనేవి 120/80 అనేది నార్మల్ వాల్యూస్. అప్ టు 130/89 వరకు కూడా మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ సిస్టాలిక్ బీపీ మోర్ దెన్ 140, డయాస్టాలిక్ బీపీ మోర్ దెన్ 90 అయిందంటే మాత్రం దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హై బీపీ అండ్ ఇట్ షుడ్ బి కంట్రోల్. కంట్రోల్ అనేది మనం కంపల్సరీ టాబ్లెట్స్ వాడి మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి. సాల్ట్ రెస్ట్రిక్షన్, వెయిట్ లాస్, బ్రిస్క్ వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని కూడా ఎంతోమంది వాళ్ళ బీపీని కంట్రోల్ చేస్తారు. అయితే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ బీపీ విత్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం బీపీని కనుక లెస్ దాన్ 130/90కి మనం తెచ్చుకొని మెయింటైన్ చేసినట్టయితే కనుక మనం టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. లేని పక్షాన కంపల్సరీ మనం టాబ్లెట్స్ వాడాల్సిందే. ఎందుకంటే మనకి బీపీ వల్ల జరిగే నష్టాలు అనేది లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. ఒక్కసారి మనకి బ్లడ్ పక్షవాతం కానీ గుండెపోటు కానీ వచ్చాయనుకోండి, మన లైఫ్లో చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది.